ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? కాల్. ఓ సారీ బ్రో. ఓకే. బిస్కెట్ తింటారా? నో థ్యాంక్స్. వద్దా? ఓకే. డోంట్ వాంట్. స్మెల్ చాలా బాగుంది. ఒక హాఫ్ చికెన్ బిర్యానీ ఎంత రేటు? హాఫ్ ప్లేట్ అయితే 150, ఫుల్ ప్లేట్ అయితే 300. లెగ్ పీస్. మీరెలా కనిపెట్టారు సార్? ఏదో గెస్ట్ చేసి అడిగాను, మీరు పాసిలే తీసి చేతిలో పెట్టారు బ్రో. బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ. అన్నట్టు ఈ కోటు సూట్ ఏంటి? సార్ నాకు పెళ్లి కుదిరింది. అలాగా? ఆఫ్ కోర్స్. కొంచెం లేట్ అయింది అనుకుంటాను. చాలా లేట్ అయింది సార్, ఇప్పుడు కుదిరింది. ఎనీహౌ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు పోలీసా? మీకేమనిపిస్తోంది? చూస్తే పోలీసు లాగే ఉన్నారు. అయితే పోలీసుని. మీరు ఎందుకు సార్ పోలీస్ అయ్యారు? మీరెందుకు బిర్యానీ మాస్టర్ అయ్యారు? సార్ నాకు చిన్నప్పటి నుంచి బిర్యానీ అంటే ఇష్టం సార్, అందుకే బిర్యానీ మాస్టర్ అయ్యాను. ఓ 3 పూట్ల విందు, నైట్ అయితే మందు, లైఫ్ హ్యాపీగా ఉంది. ఇంకేం కావాలి సార్? ఇప్పుడు నేను చెప్పాను, ఇక మీరు చెప్పండి. మా ఊరు విజయవాడ. అన్ని ఊళ్ళకి గుర్తింపున్నట్టు మా ఊరికి కూడా ఒక గుర్తింపు ఉంది. కనకదుర్గమ్మ గుడి. సంతోషానికి అభివృద్ధికి ఎలాంటి కొరత లేని ఊరు. ఈయనే మా నాన్న మునుస్వామి, పూల వ్యాపారి. మా నాన్న కట్టే మొట్టమొదటి దండ కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంది. 150 మందితో మొదలుపెట్టిన ఈ పూల వ్యాపారం 1000 మందితో కొనసాగుతుందంటే మా నాన్న పూల వ్యాపార సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నందువల్లనని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఇదేనండి మా బృందావనం. ఇది ఇల్లు మాత్రమే కాదు, ఒక చిన్న పూల మార్కెట్ కూడా. పెళ్లిళ్ళు, ఉత్సవాలు, జాతరలు ఏమైనా సరే, ఎలాంటి పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా మా ఇంటికి పువ్వుల కోసం వస్తారు. ఇల్లంతా సువాసన నిండి ఉంటుంది. ఇలాంటి అందమైన ఇంట్లో అందమైన మనసుతో ఒకరున్నారంటే ఇదిగో వచ్చిందిగా మా అమ్మ. వీడి పేరే మల్లిగాడు. వరుసగా నాకు తమ్ముడవుతాడు. ఇలాంటి తలతెక్క పనులు చేస్తూ ఉంటాడు. పరమానంద శిష్యుల్లో మొదటివాడు. ఏంట్రా తలకిందులుగా ఉన్నావు? పెళ్లి కొడుకోళ్ళు వచ్చారా? వాడిని పిల్లరా. చింపురు జుట్టడా. నా జుట్టునేమనంటే నేను ఒప్పుకోను. ఈ బంగారు తల్లే నా చెల్లెలు. మా నాన్నలాగా నిజాయితీ కలది, మా అమ్మలాగా అందమైంది. ప్రతి నెలలో మంచి రోజు వస్తుందో లేదో కానీ మా చెల్లెల్ని చూడ్డానికి పెళ్లివాళ్లు వస్తూనే ఉంటారు. ఏంట్రా ఇది? సిగ్గుపడుతున్నానే, నువ్వెలాగూ సిగ్గుపడవు. రే వాస్కోడిగమ్మా. సారీ. రారా. పర్వాలేదు, నటించకు, రారా. ఇతనెవరండి? నా ఫ్రెండ్ కొడుకు, నా కొడుకు ఫ్రెండ్ పక్క వీధిలో ఉంటున్నారు. అలాగా? రే పెళ్లి కొడుకు నేను తప్పకుండా నచ్చను. 1000 రూపాయలు పెట్టు. 2000. 3000. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? 4000. బ్రో నువ్వు ఓడిపోతూనే ఉన్నావు బ్రో. చూసు కట్టు. 5000 పెట్టు. మళ్ళీ మొదలు పెట్టేశారు. 2000, 3000. జింతలక్కడి జింత. వచ్చే పెళ్లి కొడుకుని ఇలాగ అవమానించి పంపండి. చందు వచ్చావా వడా బజ్జీ లాగించేసి పోతూనే ఉండాలి. అడ్వైస్ చేయకూడదు. నువ్వు పెట్టి కడతావా? 1000 రూపాయలు. నాకంత సీన్ లేదమ్మా, మీ అన్నతోనే కట్టుకో. సరే అండి, వీళ్ళొస్తానండి. బయలుదేరుతాం. వెళ్ళి ఫోన్ చేస్తాం. ఫోన్ చేయడం కాదు సార్, సాయంకాలం లోపల చేస్తే మంచిది. ఓకే చేస్తాం. వెళ్ళొస్తాం. సంతోషం. వెళ్ళండి. రే ఎప్పట్లాగానే వాళ్ళు ఫోన్ చేయరు కానీ తీరా పందెం డబ్బులు లెక్క బుక్కులో రాసుకో, మొత్తంగా సెటిల్ చేస్తా. జాగ్రత్తగా వెళ్ళరా. నాకు కవర్ ఇవ్వరా? పర్లేదన్న, కూర్చో. ఏంటి వాస్కో, మునుస్వామి? నమస్తే మావయ్య. ఇద్దరు మార్కెట్ కు బయలుదేరినట్టున్నారు. అవును మావయ్య, మార్కెట్ కి. ఓకే. ఈయనే మా మావయ్య, పక్కింట్లో ఉంటాడు. మేమేం చదవాలో ఏం తాగాలో కూడా ఈయనే డిసైడ్ చేస్తాడు. మేమంటే అంత ప్రేమ. హీఈస్ ద మెయిన్ పర్సన్. వీడే నా విలన్. పేరు గుడ్ల రవి. ఒకప్పుడు బతుకు తెరువు కోసం మా ఊరికి వలసొచ్చినోడు. ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నాకు పోటీగా గుడ్ల వ్యాపారం చేస్తావా? కొట్టు మూసేసి నీ మనవాళ్లతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచే. ఏంట్రా
ఊరి నుంచి వెళ్ళిపోతున్నారా? మీ ముసలోడు ఎక్కడా? వీళ్ళ తాత గుడ్ల వ్యాపారం పెట్టేందుకు పోటీగా వచ్చాడని ఒకడు గొడవ పెట్టుకుంటే అదే గుడ్లలో యాసిడ్ పోసి వాడిని చంపి గుడ్ల రవి అని పేరు పొందాడు. ఈ రోజు బెజవాడలో వీడితో పెట్టుకుంటే ఎవ్వడు ఎదగలేడు, బతకలేడు. ఇలా చూడయ్యా రవి, ఇతను తీసుకున్న దానికి అసలు వడ్డీతో కలిపి 12 లక్షలు అయింది. నీ కొట్టమ్మితే 10 లక్షలు కూడా రావు. ఓ పంచాయి, నీ కొట్టు రవికి రాసిచ్చాయి. ఏంటండి తీసుకున్నది 5 లక్షలు, అదీగాక కరోనా వచ్చి వ్యాపారం పడిపోయింది. 6 నెలల తర్వాత ఇప్పుడే కొట్టు తెరిచాను. మీ ఇష్టానికి 10 లక్షలు ఇవ్వు, 12 లక్షలు ఇవ్వు అంటారు. ఇదెక్కడ న్యాయం అండి? బాలు, ఇదేం బాగాలేదు. మాట్లాడకుండా కొట్టు రాసిచ్చేయి. కొట్టు రాసిచ్చేసి మంచిగా చెప్తే వినవా? పెట్రో సంతకం. వాస్కోడ్గామా రారా, రమ్మంటుంటే. మిస్టర్ వాస్కోడ్గామా, అన్యాయం చూస్తే ఆవేశపడేది, అక్రమం చూస్తే ఎగిరెగిరి పడేది ఇదేం వద్దు పో. ఇప్పుడు నేను కూడా అందరిలాగే చోద్యం చూడడానికే వెళ్ళా. రేయ్, మీ నాన్నరా నేను, నాకు తెలియదు దాని గురించి. ఇది మార్కెట్, 1000 మంది వచ్చి వెళ్లే చోటిది. ఇక్కడ ఇలాగే ఉంటుందిరా. అన్నిటికీ ఆవేశపడకూడదు, మనం శాంతంగా ఉండాలరా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. సరే, నీకు సహాయంగా ఉంటాను. అదేది వద్దు, ఇక్కడి నుంచి బయలుదేరు. అదే నువ్వు నాకు చేసే సహాయం. వెళ్ళు. అయితే నేను ఊరికే కూర్చోమంటావా? ఏం ఫాదర్ నువ్వు? ఊరికే కూర్చోవడం దేవుడిచ్చిన వరం రా. నేను సంపాదిస్తున్నాను, కూర్చొని తినరా. మరీ బోరు కొట్టిందనుకో, స్నేహితులతో బంతి ఆడుకో, కబడ్డీ ఆడుకో, బెల్లంగోడ ఆడుకో. అంతెందుకు ఫోన్ లో పబ్జి ఆడుకోరా. కానీ ఉద్యోగం అంటూ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలి. మా నాన్న చెప్పిందే వేదం, ఆయన మాటను జవదాటిందే లేదు. ఏం లేంది ఎక్కడున్నారు? ఏరా, ఇంకా స్టార్ట్ చేయలేదా మీరు? బజార్ వీధి కుర్రోళ్ళు గ్రౌండ్ బ్లాక్ చేసి ఇవ్వనంటున్నారు మావా. మీరేంటి గాజులు దుడుకున్నారా? అదే కదా. ఇప్పుడు బాల్ అప్. అబ్బా. ఏంట్రా, ఏమైంది? అన్నా, కార్క్ బాల్ తోడుతున్నారన్నా. ఎరా రే, ఎవరి గ్రౌండ్ లో ఎవర్రా ఆటలాడేది? ఇది నీ బాబుగాడి గ్రౌండా? ఇది పబ్లిక్ గ్రౌండ్ రా. ఇక్కడున్న చిల్ల చెట్లన్నిటినీ కష్టపడి కొట్టేసి జేసీపీతో చదును చేయిస్తే ఇప్పుడు మీరు వచ్చి ఆడుకుంటారా? యాజ్ పర్ లా ఇది నీ బాబుగాడి గ్రౌండ్ అయినా సరే, ఇకపై మా పర్మిషన్ లేకుండా ఒక్కడి కూడా లోపల రాకూడదు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నారు? మీ అందరికి 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, వెంటనే పారిపోండి. బాబోయ్ బూచాడు, భయం వేస్తుంది. అన్నా, నువ్వుండు. ఏయ్, ఎవరికి 2 నిమిషాలు టైం ఇచ్చేదే? మీ అందరికి 1.5 నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే ఏం చేస్తావురా? మీకు పాడి గట్టి పంపిస్తాను. మిమ్మల్నే పంపిస్తావా? ఊళ్ళో ఏదైనా సమస్య? అంతా కలిసి వచ్చారు? కాసేపు ఊరుకోండి రా. బూమర్ అంకుల్ కూడా వచ్చారు, మాట్లాడకండి. చెప్పండి బూమర్ అంకుల్. రే, క్రికెట్ ఆడే వయసారా ఇది? క్రికెట్ ఆడే వయసా ఇది? నీతో ఉన్నవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, నీతో ఉన్నవాడు సింగపూర్ లో సెటిల్ అయ్యాడు, నీతో ఉన్నవాడు కారే కొనేశాడు, మిగతా స్నేహితులు ఇల్లులు కూడా కట్టేశారు. మీరేమో ఆ ఊరికి ఈ ఊరికి బ్యాట్లు పట్టుకొని తిరుగుతున్నారు. పని పాటు చేసి జీవితంలో సెటిల్ అవ్వకుండా క్రికెట్ ఆడతారంట. క్రికెట్ నువ్వు వెళ్ళి మీ నాన్నకు తోడుగా ఉండొచ్చు కదా. నువ్వు వెళ్ళి పూలగొండలో పని చేయొచ్చు కదా. నువ్వు పొలం పనులకు వెళ్ళొచ్చు కదా. నువ్వు సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు కదా. వల్లకాడికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఎంత పెద్ద మనిషి, ఆయన వల్లకాడికి అయ్యా, కావాలంటే ఆయనకు తోడుగా మీరు వెళ్ళండి. రేయ్, అక్కడ చూడండి రా చిన్నపిల్లల్ని. రేయ్, గమనించండి రా. హాయ్. ఆ చిన్నపిల్లలేమో ఆడటానికి వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఆడాల్సిన వయసు వాళ్ళదే. మరి ధోని ఎందుకు ఆడుతున్నాడు? అతను ధోని కదా. వాళ్ళని కలుపుకుని ఎలా ఆడుకోవాలో మాకు తెలుసు. సలహాలు ఇచ్చిన చాలు కానీ వెళ్ళి పని చూసుకోండి. పెద్ద మనుషులు మాట్లాడుతుంటే మధ్యలో దూరతావేంట్రా? పెద్దాయన ఇలా రా. అయ్యో అన్న, ఏంటి కాలు తొక్కేశారా? అమ్మురా. అందరూనా? మిలిటరీ సరిగా ఊర్లో ఏ సమస్య లేకున్నా సమస్యను క్రియేట్ చేసి కట్టింగ్ కొని కట్టింగ్ వేసుకోవడం. అదే మా డ్యూటీ. అదేంట్రా అంటే పంచాయతీ చేస్తాను, సెటిల్మెంట్ చేస్తాను అంటూ డబ్బులు తీసుకుని కట్టింగ్ కొట్టి ఊళ్ళో ఆంబోతున్నా తిరగడం. ముందు మిమ్మల్ని బాధాలి. తెల్లగున్నలు. రాకూడదు. ఎప్పుడు చూసినా వాడు ఆ పనికి వెళ్ళాడు, ఈ పనికి వెళ్ళాడు, వాడు అమెరికాకి వెళ్ళాడు, వీడు ఆఫ్రికాకి వెళ్ళాడు, వాడు లవ్ చేస్తున్నాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు, వాడు ఇల్లు కొన్నాడు, వీడు కారు కొన్నాడు, వాడు ఆడపిల్లని కన్నాడు, వీడు మగ పిల్లని కన్నాడు, వాడు టాప్ కి వెళ్ళాడు, వీడు డౌన్ కు వచ్చాడు. ఈ విధంగా అడ్వైస్ ఇవ్వడానికి ఎవరన్నా ఎగేసుకుంటూ వచ్చారో బ్యాట్ తీసుకుని కొడితే బుర్ర బద్దలైపోవాలంతే. బ్లడీ పని పాట లేని చవటల్లారా, పట్టుకోండ్రా. విజయవాడ కనకదుర్గమ్మ గుడి తరపున జరిపించే వాలీబాల్ పోటీలను చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మన ఊళ్ళో కబడ్డీ పోటీలు జరిపించాం, ముగ్గుల పోటీలు జరిపించాం. చూస్తున్నా అందరూ చల్లకరుస్తున్నారు. నమస్తే నమస్తే. బాబు, ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాడు చూడు.
మావా, నమస్కారం మావా. ఏంటి మావా? ఏవయ్యా నిన్నెవరు ఇక్కడ కూర్చోమన్నారు? పో కూర్చో మావా. రే నేను నీకు బాబాయ్ అవుతాను రా, మర్చిపోయావా? సరే మావా. మళ్ళీ మావా అంటున్నావు? సాయిరాం, ఏమిటయ్యా నీకు మాత్రం అందరూ బాగా మర్యాదలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ప్రిన్సిపాల్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. మీకెంతమంది పిల్లలు? అలాంటి ఇద్దరు మగపిల్లలు. మగపిల్లలా? అందుకే పట్టించుకోలేదు. నాకు 3 ఆడపిల్లలు. ఇది పూర్ణ, అది సంపూర్ణ, ఇప్పుడు దిగుతుంది చూడు, అది అన్నపూర్ణ. ఏంటమ్మా? డిఆర్ఎస్ సార్, డిఆర్ఎస్. ఇదేమన్నా క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా? సార్ హ్యాండ్ తగలలేదు, నేను ఒప్పుకోను. తగిలిందమ్మా. సార్ ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్? థర్డ్ అంపైర్ పిలవండి. ఏ అంపైర్ అక్కర్లేదు, నేను వీడియో తీశాను. ఇక్కడ చూడు, బాగా చూడు. తగిలిందా? తగిలిందా? చూడు, బాగా చూడు. హలో, నువ్వెవడు చూపించడానికి? బయటికి పోరా. నువ్వు ముందు బయటికి వెళ్ళమ్మా. నన్ను బయటికి వెళ్ళమంటున్నారా సార్? నిన్నే వెళ్ళమన్నా. ఇదే ఊర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి డిఎస్పీ అయ్యి మీలాగా ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి లోపల వేయకపోతే నేను అన్నపూర్ణనే కాదు. కర్తవ్యంలో విజయశాంతిలో ఫీల్ అవుకు. వెళ్ళు. పోరా, చింపిరి జుట్టు. చింపు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. వీటిని చించడానిక నేను 3 గంటలకు అలారం పెట్టి లేపావు. ఏయ్, చించవే, ఎగ్జామ్ కి టైం అయింది. నోరు మూసుకొని చింపు. కూర్చో. అయ్యో, నాన్న 8:30 అయింది. 8:30. ఎగ్జామ్ కి టైం అయింది. చూడమ్మా, ఇది టీవీఎస్ ఎక్సెల్, అంతేగాని ర్యాకెట్ కాదు. నోరు మూసుకుని కూర్చో. హరికథలు చెప్తున్నట్టు చెప్తానేంటి? పోనీ నాన్న. ఎంత రేట్ చేసినా వెళ్ళలేదు, నన్నే చెప్పటం. నాన్న 8:30 అయింది. ఎగ్జామ్ కి టైం అయింది. పోనీ. నువ్వు ఊరికే అరవకు. వెనకాల లవర్ ఉంటే కళ్ళు కనపడవా? రే మూర్ఖుడా, నా కూతురు ముద్దులే కూడా మాట్లాడుకో. అందరితో ఇలా గొడవ పడతావేంటి? పోనీ నాన్న. బాగా చూసాయమ్మా, పక్క పడదంటూ చూసాయికు. ఆల్ ద బెస్ట్. ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? గ్రూప్ 1 ఎగ్జామ్. 10:30కే కదమ్మా ఎగ్జామ్, 8:30కే వచ్చేసావేంటి? వెళ్ళమ్మా వెళ్ళు. ఎగ్జామ్ కి టైం తెలియకుండా చదువుకోవచ్చు, ఎగ్జామ్ టైమే మర్చిపోతే ఎలాగమ్మా? బేష్ తెలివైన దానివి. ఎన్నో పూజలు చేసి నిన్ను పెద్ద కూతురుగా కన్నాను చూడు. నువ్వు డిఎస్పీ అయినట్టే, దొంగలు పట్టుకున్నట్టే అఘోరించినట్టుగా ఉంది. వెళ్ళు వెళ్ళు. బాయ్ నాన్న. పొద్దున్నే గుక్కడి కాఫీ కూడా తాగడం లేదు.